నా పేరు చివరాల దీపిక. ఐఎమ్ స్టడింగ్ ఇన్ విఎస్ఆర్ కిడ్స్ కాలేజ్ సింగపూర్. ఐఎమ్ ఫ్రమ్ ముల్కనూర్. నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. ఐ ఆల్సో మై హాబీస్ మన డాన్సింగ్, యాక్టింగ్, సింగింగ్. ఏంటే వద్దన్న పదే పదే నా వెంట పడుతున్నావు? నువ్వంటే ఇష్టం బావా నాకు. పల్లెటూరి ముఖం దానివి, నిన్ను చేసుకొని నేనేం చేయాలి? ఎందుకు బాబా, నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటాను. నేనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బాబా. ఎస్, నాది కూడా రీజన్ అదే. ఎందుకంటే చిన్నప్పటి చూసిన ముఖం అదే, ఆ బోరు కొట్టేస్తుంది ముఖం చూసి చూసి. నిన్ను మాత్రం చేసుకోనే, నువ్వు ఎంత బతిలాడినా నేను చేసుకోను. ఎందుకంటే మన ఇద్దరం చిన్నప్పటి నుంచి పెరిగినాం, మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం, కలిసి తిన్నాం, ఒకే ఇంట్లో అన్నట్టున్నాం. ఎందుకు బాబా ఇప్పుడు నువ్వు నన్ను అద్దంటే నేను ఏం చేయాలి? హే, ఒక్కసారి ఆలోచించుకో. రోజు తిన్నా అన్నానే, రోజు తింటే ఏమొస్తుంది టేస్ట్? ఒకప్పుడు చికెన్ తినాలి, ఇంకోసారి మటన్ తినాలి. అదే నా ఫ్యాంట్ ఆఫ్ వ్యూలో అవి ఉన్నాయి. నిన్ను చేసుకుని నేను చేయాలి. ప్లీజ్ బావ, ఒప్పుకో బావ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావ. నాతో లైఫ్ చాలా బాగుంటది బావ. వద్దు, నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకు, వద్దు. 3 నెలల నుంచి జీతాలు లేవు సార్. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పాపకు పాలు పట్టడానికి కూడా డబ్బులు లేవు సార్. ఎంతో గౌరవంగా ఉంటుందని టీచర్ జాబ్ ఎన్నుకున్నాను. కానీ ప్రపంచ సొసైటీలో ఇంత గౌరవం ఉంది టీచర్లు అంటే అది నాకు ఇప్పుడే అర్థమైంది సార్. ఎంతోమందికి నిస్వార్థంగా చదువు చెప్పిన నాకు కనీసం ₹1 ఇవ్వడానికి కూడా ఒక పేరెంట్ ముందుకు రావట్లేదు సార్. చివరికి అన్నీ చంపుకొని లేబర్ పనైనా చేద్దాం అనుకుంటే నా చదువు నాకు అడ్డం వస్తుంది సార్. ఇక మీదట నేను చదువు చెప్పాను సార్. ఇలాగే జనాన్ని మోసం చేసి దర్జాగా బతుకుతాను. చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు. నా పేరు హరీష్ రాఘవ. మా ఊరు రెడ్లవాడ, మండలం నెక్కొండ, జిల్లా వరంగల్ రూరల్. మా నాన్న పేరు వెంకన్న, అమ్మ పేరు వెంకటమ్మ. మై గోల్ ఈజ్ యాక్టర్. రే మర్యాదగా వచ్చి పేపర్ మీద సంతకం పెడతారా, చేస్తారా? బాజీరావు అంటే అట్లాగా ఉందా? అడ్డంగా నొక్క నా కొడకల్లారా. అమ్మా ప్లీజ్ అమ్మా, యాక్టర్ అవుతా అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, యాక్టర్ అవుతా. కాదురా, నా దగ్గర ఏముంది? కాదమ్మా, వాడు వీడు ఒకటేనా? ప్లీజ్ అమ్మా, యాక్టర్ అవుతా. సరేరా, సరే అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. సో డాడీ నాడు, డాడీ నేను యాక్టర్ అవుతా డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. వాళ్ళ లెక్క కాదు డాడీ నేను. వాడేవాడో వీడేవాడో ఆలోచించకు డాడీ. నేను ఈ కొడుకుని డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ప్లీజ్. యాక్టర్ అయితే డాడీ, నేను యాక్టర్ అయితే కాదు డాడీ, ప్లీజ్. రతవులు కదా అని స్టైల్గా ఉన్నాను అనుకున్నావు. ఉర్రమాస్ ఉర్రమాస్. ఎదుటోటితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది దమ్ము కాదు, బ్రాండ్ కాదు, దమ్ము. ఇక్కడ ఉంది టన్నులు టన్నులు. ఎనీవేర్ ఎనీబడి గెట్ రెడీ. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చాయని రోడ్డు మీద తిరిగి డబ్బా కొట్టుకోవాలా? ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చిందని యాడ్లు ఇవ్వమని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పెట్టుకుంటాడా? ఎవరు నేర్పారు మీకు? సినిమాలు పోయి నేను ఏడుస్తుంటే పలానా సీన్ వల్ల
మా మనోభావాలు దెబ్బతిన్నాయని 4 సంఘాల వాళ్ళు నా మీద కేసులు వేస్తారు. హీరో క్యారెక్టర్ కులమైతే ఎవరు రారు, కామెడియను విలను వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళైతే కేసులు వేస్తారు. నేను అప్పులు తీర్చానా, కోర్టుల చుట్టూ తిరిగా, నేనే రికార్డులు వేసుకొని అభినందన సభలు పెట్టుకొని గుండెలు బాదుకోనా? ఈ సినిమా కంటే ఇలా జరిగింది కానీ మిగతా సినిమాకు డబ్బులు వచ్చాయి కదా సార్. ఇక్కడ ఏమో డబ్బులు ఎవరిచ్చారు? సంవత్సరానికి 150 సినిమాలు తీస్తుంటే 3 సినిమాలు హిట్ అవడమే గగనమైపోతుంది. ఓన్లీ 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం. సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమా తీస్తున్నాం కానీ డబ్బులు దొబ్బడానికి కాదు. ఈ వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు. సినిమా అంటే అభిమానం, సినిమా అంటే ప్రేమరా, ప్రాణం. సినిమా తీయడమే పాపం అయిపోయింది కదా. చెప్పండి. నా పేరు రవి. నాకు డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది ఏమన్నా మీకు? ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. ఎందుకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ మీకు? అంతే, డైరెక్షన్ చేయాలనేది కొంచెం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఏం లేదు కానీ చిన్న చిన్న స్టోరీస్ ఐడియా ఉంది. సో వాటిని ఏ రోజైనా తెర మీద చూడాలనేది కోరిక. రైటింగ్ స్కిల్ ఉందా మీకు? రాయగలుగుతారా డైలాగ్స్ కానీ స్టోరీస్ కానీ? స్టోరీస్ రాస్తా చిన్న. యాక్షన్. సార్ మావాడు నిరుపేద కుటుంబానికి సంబంధించిన తగిన డబ్బులు లేవు, వైద్యానికి సంబంధించినంత డబ్బులు లేవు. దయచేసి చేసిన వైద్యానికి ఖర్చు కొంచెం తగ్గించండి. అంత డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి లేదు. ప్లీజ్ దండం పెట్టండి సార్. మావానికి చేసి కొంచెం డబ్బులు తక్కువ చేసి ఫీజు చేయండి సార్. ప్లీజ్ సార్ దండం పెడతా సార్. ఎడ్ చేసి మీరు వాడిని ఆదుకోండి సార్. మాకు కట్టేంత డబ్బులు ఫీజు కట్టేంత డబ్బులు మాకు లేవు సార్. ప్లీజ్ సార్ మీరు దండం పెడతా సార్. ఏంటి బాబు ఎవరికైనా అంత తీసుకుంటున్నాయా? నువ్వు వచ్చి తీసుకోండి సార్. మాకు అంత డబ్బులు ఇస్తారు. మీ పేద కుటుంబం నుంచి వచ్చిన వైద్యానికి అంత డబ్బులు మాకు అంత లేవు సార్. కాపాడినందుకు మీకు మేము ధన్యవాదాలు చేసుకున్నాం సార్. ప్లీజ్ కానీ మాకు అంత డబ్బులు ఇస్తారు. మమ్మల్ని ఆదుకోండి సార్. కానీ నిరుపేదలు అని చెప్తూనే ఉన్నాం. డబ్బుతోనే బతుకుతావు, డబ్బుతోనే అవుతావు. చచ్చేటప్పుడు డబ్బు వేస్తుందా? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు? దాన్ని ఆ శవం తీసుకెళ్ళి కాలు పెట్టడం తప్ప డబ్బు అయితే మనకు అర్థలేదు కదా మనకు. అందుకే మేము బదలాడుకుంటున్నాం, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం, కాలు మొక్కుతున్నాం. వైద్యానికి డబ్బులు అంత లేవని చెప్పి బదలాడుతున్నాం. మా నువ్వు ప్రాణాన్ని కాపాడితే దేవుడని మిమ్మల్నే కదా సార్. దేవుడు ఎవరని చెప్పితే మిమ్మల్నే ముందు చూపెడతారు కదా సార్. దేవుడని మొక్కేది కూడా మిమ్మల్ని డాక్టర్ లేదు కాబట్టి కాపాడని అని చెప్పి మేము మొక్కుతాం. మీరు డబ్బు 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 అని చెప్పి డబ్బు పోయేటప్పుడు డబ్బు ఏమన్నా మనతో వస్తుందా? ఏరా బాబు హోంవర్క్ చేసుకొచ్చినావా? చేయలేదు సార్. ఎందుకురా? పండుగ ఉండి అందుకే చేయలేదు సార్. అరే వాళ్ళందరికీ పండుగ ఉంది, వాళ్ళందరూ చేసుకొచ్చారు, నువ్వెందుకు చేసుకురాలేదురా? రేపు చేస్తా సార్. రేపు చేసుకొచ్చుడు కాదు, ఇప్పుడు నువ్వు చేసుకురానందుకు నువ్వు దెబ్బలు పడాల్సిందే. ప్లీజ్ సార్. వద్దురా, నువ్వు రా ఇట్రా, నేను తన్నాల్సిందే. అరే నువ్వు హోంవర్క్ చేసుకురాకుంటే ఏం చేస్తున్నావురా? పండుగ ఉంది అందుకే చేయలేదు సార్. పండుగ యాక్షన్. చెప్పమ్మా, అడుగు. ఏంటమ్మా ఇలా వచ్చినావు? అయ్యో ఇంతకుముందే వాడు వచ్చి ఒకటి ఉంటే తీసుకెళ్ళిండమ్మా, ఇప్పుడు ఒకటే ఉంది, అది కూడా మా బాబుకే కావాలి. వద్దు నేను ఇవ్వను, మా బాబుకు పెట్టండి, నేను ఎవరికి ఇవ్వను. నువ్వెంత బతిమలాడుకున్నా నేను ఇవ్వనమ్మా. వద్దొద్దమ్మా నేను ఇవ్వను, నువ్వెంత బతిమలాడినా నేను ఇవ్వను, నన్ను దిక్కు చేయకు. యాక్షన్. చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పినా కదా, మళ్ళీ నా ఇంటి ఎందుకు పడుతున్నావు? ప్లీజ్ నువ్వే నా ప్రాణమే. అరే నా ప్రాణం అంటే మా ఇంట్లో పేరెంట్స్ నాకు ఇంపార్టెంట్, నా స్టడీ ఇంపార్టెంట్, నువ్వు కాదు నాకు ఇంపార్టెంట్. నన్ను అర్థం చేసుకోయే. అర్థం లేదు ఏం లేదు, అసలు నన్ను వదిలే. చెప్తే ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ని రోజులు బట్టి చెప్తున్నా వింటలేవు, ఎందుకు అసలు నా మీద ఎందుకు ఇంత అని? నువ్వు నా పక్కన ఉంటే నా ప్రపంచం మారిపోతుంది. నీ ప్రపంచం మారితే నేనేం చేయాలి? నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ తో నాకు నచ్చద్దా? నువ్వెవరు నా లైఫ్ లో రావడానికి? అసలు ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. అసలు అది కాని పని. నువ్వెవరు అసలు? నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నాకు నచ్చనని చెప్తే ఒకసారి అర్థం కాదా? వినవా? చెప్తే ఏమనుకుంటున్నావు అసలు? అరే ఎందుకే నేను ఇంతగా బ్రతిమలాడుకుంటే నన్ను అసలు నువ్వు ఎన్నిసార్లు బ్రతిమలాడితే నాకేం అవసరం? నా లైఫ్ నా ఇష్టం, నేను చదువుకోవాలి, నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు లవ్ ఇలాంటి ఏం నచ్చవు అసలు. ప్లీజ్ రిజా, ఐ లవ్ యూ. జరగని పని అది నా లైఫ్ లో, అసలు కాని పని. ఎందుకు నా ఇంట పడుతున్నావు ఇన్ని రోజులు? ఏంటే ఇంతగా బతిమలాడుతుంటే? ఏంటే ఇన్సలే బదులు ఏంటి వేరిస్తున్నావా? చంపేస్తా, నేను చచ్చిపోతా చెప్తున్నా. చనిపో నువ్వు, నన్ను ఎప్పుడు నువ్వెవరు? నువ్వు చనిపో అయితే నాకేంది? చూసుకో, చదువుకుంటే చెప్పండి. ఇంకేం చెప్పండి, చదవండి. కష్టపడి పని చేసేవాడికి దరిద్రం ఉండదు, భగవన్మయ జపం చేసేవాడికి పాపం ఉండదు, ఉండేవాడికి భయం ఉండదు.
అరే మామ గా మర్డర్ కేసు ఏదో నీ మీద పడ్డది ఏంద్రా? मैं नहीं कर रही हूँ, सब मेरे को बोलते हैं। అరే నువ్వు చేయకపోతే నీ పేరు మీద ఎట్లా పడుతుందిరా? ఎప్పుడు నా పక్క పంటే తిరుగుతావు. एक मैं नहीं मालूम, सब मेरा नाम ही बोलते हैं। సరే ఏం బాధపడకు, ఇక నువ్వు చేయకపోతే అది చేయలేదని ప్రూఫ్ అవుతుంది. पर सब मेरे को बोलते हैं, क्या करें? యాక్షన్స్. అరే మహేష్, ఒక 1000 ఎకరాలు ఉందిరా. నీ ఇష్టం, కబ్జా అంటే కబ్జా, ఏదంటే అది చేసుకోవచ్చు మనం. దానికి మధ్యవర్తులు ఎవరు లేరు, దాన్ని వచ్చి చూసేటోళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. సరే వచ్చేయండి. రే రాజేష్, చెప్పండి మామయ్య. ఏమైందిరా? నా బిడ్డని చేసుకోవడానికి నీకు ఏమైంది? నేను చేసుకోను మామయ్య, నాకు ఇష్టం లేదు. ఎందుకని? లేదు మామయ్య, నాకు ఇష్టం లేదు. ఏమైంది నాన్న? నాకు ఇష్టం లేదు మామయ్య. నేను దీని గురించి కారణం కావాలి కదా. కారణం అంటే నాకు ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాల్సిన నాకు అవసరం లేదు. నీకు ఎన్ని కారణాలు కూడా నేను నాకు వచ్చేసి మేనాలు నేను నీకు మేనమావ అంటే తండ్రి తర్వాత తండ్రి నేను. ఆఫ్ కోర్స్ నేను చెప్పాలనుకోవట్లేదు మామయ్య మీతో. దేనికి? నేను పంచుకోను అంతే. మీ అమ్మ ఎవరు? నాకు స్వయాన తోడబుట్టింది. అవును అవును. మరి మీ అమ్మ మీ నాన్నగారి కోరిక మేరకే కదా నేను అడిగేది. అవును. మరి ఎందుకు ఆయనకి ఏమున్నది? దగ్గర రిలేషన్షిప్ అయినంత మాత్రాన మీ కూతుర్ని చేసుకోవాలని రూల్స్ ఏం లేవు, నేను చేసుకోను. ఎందుకు చేసుకో? గల కారణం ఏంటిది? చేసుకోవాలి. అమ్మాయి అందంగా లేదా, చదువు లేదా, లేకపోతే ధనం పైసలు లేదా, ధనం లేదా, ఆస్తి లేదా? ఉన్నాయి. 50 ఎకరాల ఆసామి అన్ని ఉన్నాయి. నీకు నా తదనంతరం ఆస్తి మొత్తం నీదే. నాకు అవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకు మరి? ఏం కావాలి? ఇంకేం కావాలి? నాకు ఇంకా చాలా ఆశయాలు ఉన్నాయి. అది కాదు నాన్న, నేను చెప్పేది అర్థం చేసుకో. బంధాలు బాంధవ్యాలు అనేది పెంచుకోవడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి వీళ్ళ నాన్న నా మావ, నేను మీ అందరికి బావ, నీ అక్క, బాగా చూసుకోండిరా, బాగా చూసుకోండి. ఎవరు చెప్పి తీసుకుపోయినా? ఎవరికి చెప్పడం ఏంటి? మేము లేచిపోయినాం, ఎవరికి ఏం చెప్పలేదు. మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. ప్లీజ్, నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా విలువ ఏం కావాలి? నేను ఏ విధంగా తీసుకుంటాను? నా హోదా ఏంది? మీ విలువ అనేది నాకేం తెలీదు. మీ కూతురు ప్రాణం మాత్రమే చూసుకున్నా అంతే. నీకు చెప్పలేదా? ఏమని? నా గురించి ఏం చెప్పలేదా? ఎవరు? నాకేం తెలియదు అసలు మీ గురించి ఏం తెలియదు. నీతో ఏ విధంగా వచ్చింది? నేను అసలు మీ ఆస్తి అంతస్తులు చూసి ప్రేమించాను మీ కూతుర్ని. ఆస్తి అంతస్తులు చూసి ప్రేమించాను నేను ఎవరు? యాక్షన్. बेटा बेटा పొద్దుగాల పతకి నాన్న ఎగిరేసుకుంటా నాన్న అంటివి కదరా. ఎవరికన్నా కూడా ఎగిరేస్తా నాన్న అంటివి కదరా. ఇప్పుడు ఎట్లా ఎవరికన్నా నాతో పైకి వెళ్ళిపోయినావు బేటా. వీడికి ఈ గుణ ఒకప్పుడు గుణవంతుడురా, ఈ రోజు నన్ను గుండాలా మార్చాలరా మీరు. రేయ్, ఈ గుణ అంటే ఒకప్పుడు చాలా మంది మంచి పేరు తెచ్చుకున్నారా. ఈ రోజు మీరు అందరూ చేయబట్టి, మీలాంటి వాళ్ళు చేయబట్టి ఈ రోజు నన్ను గుండా అని పిలుస్తున్నారా. ఇదారా మీరు చేసే స్నేహితుడు చేసే ప్రతి పని ఇదారా. అరే మామ ఎప్పుడు వచ్చినారా? అల్లుడు గారు నేను ఈరోజు నిన్న వచ్చిన అల్లుడు. అరే అరే సూపర్. మరి మంచి కొత్త అంగి ప్యాంట్ గతా కార్ఖానా దుబాయ్ ఏం పని చేసినారా నువ్వు అక్కడ? దుబాయ్లో అడిగినా అన్న ఫస్ట్ పని చేస్తానని చెప్పారు. దుబాయ్లో నేను ఏందన్నా మంత్రి దగ్గర పిఎం దగ్గర ఇస్తున్నా. నేను ఆయన దగ్గర ఇస్తున్నా. ఆయన నాకు నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తారు. నెలకు 1 లక్ష రూపాయలు. అట్టిగా అసలు నాకు పనే చెప్పారు. నన్ను అట్టిగా ఆయన పక్క కూర్చుకొని ఇట్లా నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తారు. కూర్చుంటే ఏం పని చేసి ఉండేది. ఇందాక సప్పుడే ఉండే ఆర్హం ఉండే. నన్ను కూడా తీసుకుపోరా.
లేమమ్మా ఇక్కడ ఊర్లో ఉంటే మంచిగా ఆరాం ఉంటే మీ అసలు ఎందుకు ఊర్లో ఉండాలి ఊర్లో పనులు చేసుకోవాలి గుర్ల కాసులు బట్టలు కాసుకోవాలి అంటే నువ్వేమో చేసుకుంటే అక్కడ పనిచేస్తావు మాకేమో గొర్రెలు పట్టారా లేదు మామ అయితే ఏదో నీవే పుడుతానంటే నేను వాస్తవంగా ఏంటంటే ఊర్లో ఉండడం వల్ల ఇంట్లో అందరినీ చూసుకోవచ్చు మేము పోతే ఇక్కడ ఇవ్వడు వాడేవాడు వీడేవాడు అరే ఎందుకు నువ్వు బాగా సంపాదించుకుంటా మమ్మల్ని అరే ఇటు రారా ఇటు పోరా అంటారు కానీ మస్తు పైసలు ఇస్తారు మామ వాడు అరే అన్న పర్వాలేదు కానీ లక్షలు ఇస్తారు ఇదైతే బిందాస్ ఉంటుంది నేను వస్తారా ప్లీజ్ రా నేను తీసుకోపోరా ఇక మరి అడుగుతున్నా కదా సరే పోవడానికి 100% తీసుకోవడానికి కానీ ఏమన్నా ఉన్నదా మరి ఇక ఏమన్నా దావత్ ఇస్తా అంటే దావత్ ఎందుకు దావత్ మస్తు ఇస్తాను నీకు ఎందుకు కదా మరి అక్కడ నాకు లక్షలు ఇస్తారు మరి ఇక ఘోరంగా ఉంటుంది దావత్ మరి కదా ఇంకేంది అక్కడ బిల్డప్ అటు ఏదో బిల్డప్లకి ఎప్పుడన్నా నేను బిల్డప్ కొడతానా మామ నేను అక్కడ లక్షల పని చేసుకున్నట్టు బిల్డప్ కొడతానా మామ ఇక్కడ మీరు ఏముందో అటు గుడ్ల పండి ఎడ్ల పండి అదే నువ్వు అక్కడ చేంజ్ చెప్తావు నేను చూస్తానికి నేను వస్తాను అంటున్నా చూడు మామ నువ్వు రా అక్కడ ఏమన్నా ఒక బాత్రూమ్ కడతాను అనుకుంటాను చేసే పని నిజం చెప్తున్నా లేదు మామ చేసే పని నిజం చెప్తున్నట్టున్నావు అరే అదే నారా మంచిగా ఆడ బాత్రూమ్ చెత్త ఏమో మంచిగా పిఎం దగ్గర సెక్యూరిటీ ఉంటాం అంతే వాళ్ళు మాకు లక్షలు ఇచ్చి ఎట్లా తీసుకుంటారు అంటే మేమే సార్లు అనుకుంటారు అక్కడ చూస్తే అట్లా ఉంటుంది